అందరికీ నమస్తే. ఇక ఒక వికెట్ డౌన్ అయిపోతా ఉన్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారని చెప్పి మరి తరచూ వార్తలు చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాత్రానికి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. అప్పటికే ఆల్రెడీ మనం చెప్పినాం, దాదాపుగా ఒక 2 వారాల క్రితం పార్టీ మారేటోళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరైతే పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తా ఉన్నారో ముందు రోజు పోయి అదే రోజు నైట్ కేసీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్తో మాట్లాడి తెల్లారే కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. మరి ఇదంతా కేసీఆర్ కావాలనే చేపిస్తుందిరా అనే అనుమానాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి అది నిజమనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బృందాన్ని అంతా కూడా వేసుకొని 1,50,000 రుణమాఫీ వాళ్ళు చేస్తా ఉన్నాడు. 1,50,000 రుణమాఫీ చేస్తా ఉన్నాడు అట్టహాసంగా. ఇక బటన్ నొక్కుతాడు, ఒక 5-10 నిమిషాలలో బటన్ నొక్కితే రైతుల ఖాతాలలో పైసలు పడిపోతాయి. అదే టైంకి ఎగ్జాక్ట్గా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను, బీఆర్ఎస్ పార్టీలోకి పోతుందని చెప్పి అక్కడే ఉన్నటువంటి అసెంబ్లీలో కేటీఆర్ వాళ్ళ సమక్షం దగ్గరికి పోయింది. మరి ఇప్పుడు 2 చర్చలు, ఇక రుణమాఫీ కంటే ఎక్కువ చర్చ ఇది అయిపోయింది. రుణమాఫీ కంటే ఎక్కువ చర్చ అయిపోతా ఉన్నది. మరి ఇప్పటికి 10 మంది పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 మంది పార్టీ మారిండ్రు. మరి పరిగి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మరి మహిబాద్ పార్లమెంటరీ ఉన్నదో చేవేళ్ళ, అక్కడి నుంచి కూడా ఒక వారం 10 రోజులలో 2 మంది మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోయినారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కొత్తారని చెప్పేసి క్లియర్గా చెప్పకనే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. అంటే ఏం జరుగుతూ ఉన్నది, కేసీఆర్ అంత మామూలుడు కాదు, కేసీఆర్ ఆలోచన చేస్తాడు అనే దానికి మరి ఇది నిదర్శనమా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ అధిష్టానం సీరియస్ అయింది. క్లియర్గా రేవంత్ రెడ్డి మీద జాతీయ మీడియాలో వార్తలు వచ్చినాయి. అరే కాంగ్రెస్ పార్టీ పలానా తెలంగాణ రాష్ట్రంలో అధిక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళని తీసుకుంటుంది ఇష్టానుసారంగా అని చెప్పి ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో చెప్పిండు. మన మీద తప్పుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, ఆ వలసల్ని కొద్దిగా ఆపాలి, వచ్చేటోళ్ళని రానీయకండి అని చెప్పి ఆల్రెడీ అధిష్టానం చెప్పింది. ఈ తరుణంలోనే మరి ఒక భారీ షాక్ అయితే కాంగ్రెస్ పార్టీకి తగిలింది, అధికార కాంగ్రెస్ పార్టీకి తగిలింది. చూడాలి ఇప్పటి నుంచి మరి రాజకీయం ఏం జరగబోతా ఉన్నది, ఎట్లా జరగబోతా ఉన్నది. దీని మీద మరి ఇప్పుడు బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆల్రెడీ అసెంబ్లీలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇలా సాయంత్రం లేదా రేపు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఈ ఎమ్మెల్యే పార్టీ మారిన దాని గురించి వెళ్ళి ఏం మాట్లాడతారో వేచి చూడాల్సినటువంటి సందర్భం. మరి ఈ యొక్క విషయం మాత్రానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రస్తుతం జరగడం మనం చూస్తూ ఉన్నాం.